కొన్ని జాతుల ఆవులు, గేదెలు, ఎద్దులకు ప్రత్యేకంగా చాలా డిమాండ్ ఉంటుంది. ఇవి ఆకారంలోనూ భారీగా ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఒక దున్నపోతు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే ఇది భారతదేశంలోనే అత్యంత ఖరీదైన దున్నగా గుర్తింపు పొందింది. హర్యానాలోని సిర్సా ప్రాంతానికి చెందిన ఆ దున్న పేరు అన్మోల్. పేరుకు తగ్గట్టే ఆ దున్నకు విలువ కట్టలేం. దీని ధర 2 రోల్స్ రాయిస్ కార్లు లేదా 10 మెర్సిడీస్ బెంజ్ వాహనాల కంటే ఎక్కువ కావడం విశేషం. అన్మోల్ పేరున్న దున్నపోతు ఖరీదు అక్షరాల 23 కోట్ల రూపాయలు. అయితే అంత డబ్బిచ్చినా దాన్ని అమ్మనని దాని యజమాని తెగేసి చెప్తున్నాడు. దీంతో ఇప్పుడు ఆ దున్నపోతు గొప్పతనం ఏంటనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పల్విందర్ సింగ్ అనే రైతు ఈ అన్మోల్ దున్నను పెంచుతున్నాడు. ప్రస్తుతం దాని వయసు 8 ఏళ్ళు, బరువు 1500 కిలోలు. పుష్కర్ మేళా, మీరట్లోని ఆల్ ఇండియా ఫార్మర్స్ ఫెయిర్ వంటి ఈవెంట్లలో ఈ అన్మోల్ దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అన్మోల్ ధరతో పాటు భారీ ఆకారమే ఆ దున్నను వార్తల్లో నిలిచేలా చేస్తోంది. భారతదేశంలోని అత్యంత ఖరీదైన దున్న అన్మోల్కు మంచి పోషకాహారం అందిస్తున్నారు. దాన్ని డైలీ డైట్ చూస్తే సామాన్యులు షాక్ అవ్వాల్సిందే. ప్రతిరోజు 5 లీటర్ల నాణ్యమైన పాలు, 4 కిలోల దానిమ్మ పళ్ళు, 30 అరటిపళ్ళు, 20 కోడిగుడ్లు, 1/4 కిలో బాదం పప్పు ఇస్తారు. వీటితో పాటు ఆయిల్ కేక్, పచ్చిగడ్డి, దేశీ నెయ్యి, సోయాబీన్, మొక్కజొన్నలు కూడా అన్మోల్ ఇష్టంగా తింటుంది. అలానే అన్మోల్కు రోజుకు 2 సార్లు స్నానం చేయిస్తారు. ఆ తర్వాత ఆవ నూనె, బాదం నూనెతో మసాజ్ చేస్తారు. ముర్రా జాతికి చెందిన ఈ దున్న ఆహారం కోసం నెలకు దాదాపు 60,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఈ అన్మోల్ దున్నపోతుకు అంత ధర పలకడానికి, దానికి అంత ఖర్చు పెట్టి పెంచడానికి అసలు కారణం దాని వీర్యం. వారానికి 2 సార్లు అన్మోల్ వీర్యాన్ని సేకరిస్తారు. ఇలా ఒక్కసారి తీసిన వీర్యం 300 నుంచి 900 గేదెలకు సరిపోతుందని అన్మోల్ యజమాని పల్విందర్ సింగ్ చెప్పారు. ఒక్కో గేదెకు 250 రూపాయల చొప్పున వీర్యాన్ని అమ్ముతున్నారు. ఇలా ఒక్క అన్మోల్ వీర్యంతోనే నెలకు 4 నుంచి 5 లక్షలు సంపాదిస్తోంది. అందుకే ఇంత డబ్బును తెచ్చిపెడుతున్న దున్నపోతును ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మేది లేదని పల్విందర్ సింగ్ తేల్చి చెప్తున్నాడు.